మంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాను. 1998వ సంవత్సరంలో డిఎస్సి జరిగింది అధ్యక్ష. ఆ డిఎస్సి లో 2 సార్లు మెరిట్ లిస్టులు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళకి సెకండ్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ లో ఉద్యోగాలు రాక 3500 పైచిలకు అభ్యర్థులు మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు హైకోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. వాళ్ళ పోరాటం వల్ల 2023వ సంవత్సరంలో అధ్యక్ష ఈ పాయింట్ నోట్ చేసుకోవాలా, 1998వ సంవత్సరంలో వాళ్ళకి డిఎస్సి జరిగితే 2023వ సంవత్సరంలో మినిమం టైం స్కేల్ మీద వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ లో సంవత్సరానికి 11 నెలలు మాత్రమే జీతం ఇచ్చే విధంగా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ టైంకే దాదాపు 1000 మంది 3500 మందిలో 1000 మంది రిటైర్డ్ అయిపోవడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల వీరికి కూడా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు లేకపోవడం వల్ల దాదాపు 1000 మంది రిటైర్ అయిపోవడం జరిగింది అధ్యక్ష. ఈ నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళు కూడా మరో 2 నెలల్లో రిటైర్ అయిపోవడం జరుగుతా ఉంది అధ్యక్ష. ఇప్పుడు కొంతమంది కొనసాగుతున్నారు అధ్యక్ష. వీరిని కూడా మీకు మానవతా దృక్పథంతో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మీ ద్వారా. వీరికి కూడా మానవతా దృక్పథంతో 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సును గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే వీళ్ళకి ఈ సాలరీ 11 మంత్స్ కింద ఇస్తున్నారు అధ్యక్ష. 12 నెలలు వచ్చే విధంగా ఆలోచన చేసి ఏ మాత్రం అవకాశం ఉన్నా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. వీళ్ళు 62 సంవత్సరాల్లో రిటైర్ అయిపోవడం వల్ల ఇంకా వేరేదో ఏదైనా పని చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళ వయసు సహకరించదు. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం సంబంధించి వచ్చే పథకాలు కూడా వీళ్ళకి అవైలబుల్ లేవు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ టీచర్ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఏ పథకంలో కూడా వీళ్ళు రారు. కాబట్టి వీళ్ళ గురించి మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక్కసారి ఆలోచించమని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.